ఛీ దరిద్రం ఇంటర్వ్యూ దాట అని ఆడుతుంది. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ ఎపిసోడ్ నెంబర్ 15కి అయితే సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనమైతే నెదర్కి అంటే కొంచెం ఎంజాయ్మెంట్ చేసి నెదర్కి అయితే వెళ్ళినాం. అక్కడ మనకైతే హ్యాపీ గెస్ట్ అయితే కనబడింది ఒకటే. అదే అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ అసలు అంతకుముందు వెళ్ళినప్పుడు అక్కడ లేదు, అది సడన్గా వచ్చిందో లేదంటే నేనే చూడలేదో తెలీదు. అసలు ఇది జస్ట్ బేటా వర్షన్ కాబట్టి ఇందులో రాదనుకున్నా, కానీ వచ్చింది. సో ఈ ఎపిసోడ్లో మనం అయితే దాన్ని పెడదాం, దాన్ని స్పాన్ చేద్దాం. అంతకన్నా ముందు దానికి కావాల్సిన శాడిల్ చేసుకోవాలి, లేదంటే ఎగిరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కడదాం అనుకుంటున్నాం, ఇటు నుంచి అటు సైడ్కి. ఓకే, వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా, నీళ్ళలోకి దూకి ఎందుకు చేసారంతా. సో ఇంకా ఇక్కడ బ్రిడ్జ్ కడదాం, తర్వాత దాన్ని స్పాన్ చేద్దాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ వీడియోలోకి వెళ్ళిపోయినాక అయితే అవన్నీ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుసుగా, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అండ్ ఆల్సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మైన్క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అప్పుడే నాకు కూడా రీచ్ వస్తుంది. సో ఇంకా లేచుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఓకే గైస్, మనమైతే బ్రిడ్జ్ కడదాం అనుకుంటున్నాం, కానీ దానికి సంబంధించిన వుడ్ అవుతుందా అంటే ఏదో ఒక వుడ్. చెర్రీ బ్లాసమ్ ఇది ఏదో చేంజ్ అయినట్టు కనిపిస్తుంది బుజ్జి. ఇది ఉండడే ఎట్లుంటుంది గైస్, చెర్రీ బ్లాసమ్తో కడితే ఎలా ఉంటుంది. ఇందులో చూడండి, ఇలా చూస్తే రౌండ్గా సర్కిల్ లెక్క ఉంది. ఇప్పుడు జంగల్ ఏమో అంత లేదు, జంగల్ మనం దేశ జంగల్, అది జంగల్ అయితే అంత బాగోదు కాబట్టి చెర్రీతో కట్టడానికి ట్రై చేద్దాం. కానీ చెర్రీ ఎందుకు లేండి గైస్, ఇంకా ఏదైనా ఉందా అని చూద్దాం. ఈ బ్లాక్స్ అయితే ఉన్నాయి కానీ మనదేమో జంగల్ టైప్ మొత్తం. అండ్ అటు సైడ్ చెర్రీ బ్లాసమ్స్ ఉన్నాయి కాబట్టి చెర్రీ బిల్డ్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ పైకి వెళ్ళి చెర్రీ లీవ్స్ ఇట్లా పెడితే ఇంకా ఆశ్రమం ఉంటుంది. సరే ఇంకా చెర్రీ కనెక్ట్ బిల్డ్ చేద్దాం. చెర్రీలో కూడా అంత ఎక్కువ లెవెల్ అండి, వాటర్ బకెట్ ఉండాలి పైన ఉండును. అండ్ గైస్ చెప్పాల్సింది మర్చిపోయినా, ఇవన్నీ కలిపేసిన గైస్, మన ఎక్స్పీరియన్స్ తక్కువనే ఉంది ఎట్లా చేసినా అనుకుంటున్నారా. ఇవన్నిటిని అంటే అన్నిటిని కలిపేసిన గైస్, చూడండి యూస్ చేయండి. షార్ప్నెస్ ఒక్కట్లేదు దీనికి, షార్ప్నెస్ చిన్న బుక్ కాస్త పెడదాం దీనికి. ఇది అంతే, ఇది చూసారుగా బాగుంది, ఇది ఓకే. అండ్ ఫోన్ కూడా కలిపేసిన మామూలుగా ఉండదు గైస్. అండ్ వీటికి చూడండి, ఇది ఓకే, ఇది ఆస్ట్రం గైస్, జస్ట్ ఆస్ట్రం. ఫస్ట్ దీనికన్నా ముందు దీనికి వేసిన ఫెదర్ ఫాలింగ్ 4 వచ్చింది, తర్వాత దీనికి కూడా ఫెదర్ ఫాలింగ్ 4 వచ్చింది. ఆస్ట్రం, షాక్ అయిపోయినా. ఇంకా దీనికి తెలుసు, ఇంకా చెస్ట్ ప్లేట్కి కూడా తెలియదు అనుకుంటా. ఇది చూడండి, ఓకే కలిపేసిన అన్నిటిని, అంతే అయింది. సరే నైట్ అయితే పడుకుంటారా, ఆ ఇంటర్మెన్ కూడా వచ్చాను చంపెత్తాడేమో అంత ఎదురాడు. నా ఇంట్లోకి వచ్చింది వీడు. లేయ్ నీ అక్క ఆగరాను, నా ఇంట్లోకి వెళ్ళేదాన్ని బ్లాక్ ఎత్తుకోవాలి, పైన ఉన్నాడు వీడు. అండ్ గెస్ ఇది లుక్, ఇక్కడ లాంచర్స్ పెట్టాలి, ఎడబెట్టాలో తెలియదు. అటు సైడ్ కూడా ఇంతే వస్తుంది లుక్. ఇవి చెత్తలు లేపేస్తే బాగుంటుంది ఇంకా చూడడానికి వ్యూ. లేపేద్దాం, ఇంకా ఇవి కొంచెం డిజైన్లు బాగానే ఉన్నాయి. ఇంకా అటు సైడ్ అసలు చేయలేదు, చేద్దాం మెల్లమెల్లగా. ఓకే ఇప్పుడు వెళ్ళి బ్రిడ్జ్ కట్టేద్దామా. సరే ఏదో ఒక విధంగా. అండ్ ఇదైతే చూసారుగా, మన డోర్ నుంచి ఇట్లా ఇది ఉంది, దీన్ని ఫాలో అవుతూ వస్తే అటు 2 బ్లాక్స్ ఇటు 2 బ్లాక్స్, మనం నడిచేది 3 బ్లాక్స్. ఇవి బార్డర్స్ అన్నట్టు. బార్డర్స్ అంటే ఇవి ఎట్లయినా లేపేస్తాయి. ఇప్పుడు ఇది కూడా. అండ్ ఇప్పుడు వీటి నుంచి ప్లాంక్స్ చేసుకుందాం, వీటిని స్లాబ్స్ కింద వేసుకోవాలి ప్లీజ్. స్లాబ్స్ కింద వేస్తే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది లుక్ కదా. నేనైతే ట్యూటోరియల్ చూడలే, డైరెక్ట్ టచ్ చేసిన. బాగా రాకపోతే నన్ను అనకండి గీస్.
అర్థం చేసుకోండి. ఓన్ క్రియేషన్. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని లేపేద్దాం. షవల్ ఉంది వాడచ్చు, కానీ అది ఒకటి చెప్తే ఆడదాకా వెళ్ళిపోతుంది. అవసరమా? టిక్ టిక్ టిక్. అండ్ ఇప్పుడు ఎలాగే టెంపరీ బ్లాక్ కావాలి. స్టాండ్ ఇడబెట్టు, దీని మీద ఇంకొకటి, మళ్ళా 3, ఇది ఇట్లా పెట్టి దీని మీద ఒకటి. కింద బ్రేక్ అవుతా, మొత్తం బ్రేక్ అవుతుంది. అయితే ఇట్లా పెట్టి ఇప్పుడు దాన్ని బ్రేక్ చేద్దాం. ఓకే, పైనకి ఎక్కరాను. కింది స్టాండ్ తీసేయాలి, అంత బాగోదు చూడడానికి. ఇటు ఇటు ఇట్లా ఒక 3 బ్లాక్స్, అంటే ఇంకొక బ్లాక్ పెంచుదాం. లేదంటే అంత బాగోదు, జస్ట్ ఇలా పెట్టండి. ఓకే, దీన్ని పెట్టాం. నేను ఇక్కడ పెట్టాను కదా, ఇప్పుడు ఇక్కడ అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక పెట్టండి. పోయేదాం, కానీ మధ్యలో నడవడానికి ఇప్పుడు విషయం రాదు. తండర్స్టోన్స్ పోయి పడుకోవాలి. జాంబీలో తల్లి కదా అనుకున్నా. అండ్ ఇంకో షేడ్ అయితే యాడ్ చేసిన, దానివల్ల ఇట్లా కనబడుతుంది ల్యాంపస్. అండ్ ఇట్లా వైట్ కలర్ అవుతుంది. పర్లేదు, కొంచెం కొంచెం నార్మల్ లుక్ అవుతుంది. బాగానే ఉంది గేస్. చూద్దాం అంత అయిపోయినాక కిందికి వెళ్ళి పెట్టాలి గేస్, లేదంటే అంత రియలిస్టిక్ లుక్ అయితే రాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ నుండి ఫస్ట్ చూసుకోవాలి. కింద లేయర్ పెట్టేసినాము, దాని మీద 1 2 3 4. ఓకే, ఇది ఇప్పుడు అండ్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9, అంటే 1 2 3 4 అంటే ఈ బ్లాక్. ఇక్కడ నుంచి మళ్ళా తీసుకురావాలి. ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి దీంతో. ఓకే, ఇప్పుడు కిందికి వెళ్ళి తీసుకురావాలి. ముందు దీన్ని లేపేయాలి. కత్తి రారా, నా పవర్ఫుల్ కత్తిరా ఇదే. పవర్ఫుల్ ఒకటే దెబ్బ అనుకున్నా, 2 కొట్టింది ఇందులో. 3కి సచ్చింది ఎందుకు వేసాడు. ఓకే, దిస్ బ్లాక్, దిస్ ఓన్లీనా, దిస్ ఓన్లీ. 1 2 3. కావాలి కేసు, ఇంకా కొంచెం కావాలి ఫుడ్. దేనికంటే ఇక్కడ పెట్టాలి. అండ్ కొంచెం మనకి ఫెన్సెస్ కావాలి. ఓకే, రాలేదు. ఓకే, ఇటు మూలకు ఉన్నాయి కదా, వీటిని లేపేద్దాం. కొన్నిటిని లేపేసి మళ్ళీ ప్లాంట్ చేసి మళ్ళీ కలుపుతుంది. ఓకే గైస్, వచ్చేసినాం. అండ్ ఒక బ్లాక్ పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం లుక్ బాగుంటుంది. యా, నార్మల్ దానికంటే ఒకటి ఎక్కువ పెడితే బాగుంది. ఓయ్ సరిపోతాయి గైస్ ఇట్లా పెడుతుంటే.
అంగలేండి మనకు టుకారు ఆగేసి సరే ఆడికెళ్ళి చూద్దాం. వావ్, ఆసమ్ ఉంది గేస్, ఆసమ్, రియల్లీ ఆసమ్. ఇప్పుడు
తమ్ముడు ఏమిస్తా ఆగా చే ఏయిటా నాకు అద్దులే పోరాటి నాకు నాకు అద్దు వెళ్ళిపో నాకు అద్దు వెళ్ళిపోయి ఉండకు మళ్ళా చెర్రీ స్టార్ట్స్ లేవా షిట్ మ్యాన్ ఒకటే ఒక స్లాబ్ గీస్ అంటే ఒక 4 స్లాబ్లు చాలు 6 వస్తున్నాయి చాలు వెళ్ళిపోను సలాబ్స్ దికరా awesome just awesome just looking like a wow looking like wow guys looking like awesome మామూలు లేదు గేసి ఇప్పుడు లుక్ మాత్రం ఇప్పుడు అద్దిరిపోయింది ఇది తర్వాత ఇక్కడ కొంచెం ఫ్రీ చేస్తా ల్యాండ్ మొత్తం తర్వాత ఆఫ్లైన్లో వేసుకుంటా పాప ఏమన్నా ఉందా గేసి ఏమన్నా ఉందా అద్దిరిపోయింది అంతే అండ్ ఇప్పుడు మా హ్యాపీ గెస్ట్ కోసం ఎక్కడ బిల్డ్ చేయాలంటే ఇంట్లో బిల్డ్ చేద్దాం లేదా లోపల రూమ్లో బిల్డ్ చేస్తే మన ఆర్మడీలోకి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు ఇప్పుడు మొత్తం మనోడికి ఐరన్ బ్లాక్స్తో రూమ్ ఎందుకులేండి ఒక్కటి తక్కువైంది చేసేద్దాం పోయేదేముంది మన హ్యాపీ గెస్ట్ కోసం వాడు హ్యాపీగా ఉండడం కోసం ఏమైనా చేస్తా గెస్ట్ ఇంకా మన దగ్గర ఒక స్టాక్ మాత్రమే ఉంది లోపల ఇప్పుడు 4 ప్రెషర్ ప్లేట్లు కావాలి ఇప్పుడు మధ్యలో వాటర్ వావ్ అండ్ ఒక్క నిమిషం ఇక్కడ ఎందుకు లేచిందిరా దీన్ని తీసుకొచ్చి హ్యాపీ గెస్ట్ పైన పెడితే ఎలా ఉంటుంది వాటి ఆసం ఉంది ఇప్పుడు మనోడిది ఇక్కడ పెట్టేద్దాం ఇంకా ఏసై రే తమ్ముడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటా నీకోసం నేను ఆ నార్మడీలో పోతాయి ఏడున్నరా రే ఇటు రారా నాడు అడిగినాడు అడిగినాడు ఇట్లా కాదు పారా నీకోసం కొత్త ఫ్రెండ్ పట్టుకొస్తే నువ్వు ఇట్లా ఉన్నప్పుడు లీజ్ చేసినప్పుడు ఏమైతలేదు గేస్ మూసుకోవట్లేదు అది ఇది కదా నీకోసం కొత్త ఫ్రెండ్ అక్కడి కన్నది గాయస్ కానీ ఇది స్పాన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది చూడు నీ కొత్త ఫ్రెండ్ ఏ హ్యాపీ గెస్ట్ నీ కొత్త ఫ్రెండ్ ఈ హ్యాపీ గెస్ట్ కాదు వీళ్ళిద్దరికి 2 పేర్లు సజెస్ట్ చేయండి చూద్దాం నేమ్ ట్యాగ్స్ మన దగ్గర 2 ఉన్నాయి కాబట్టి పెట్టేద్దాం రెండింటికి సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి చెప్పండి వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో వీడియో నచ్చింది అనుకుంటున్నా చాలా బాగుంది గైస్ ఇది కట్టడం ఇది ఆసమ్ వచ్చింది ఇది లిటరల్లీ సూపర్ ఉంది ఇది కొంచెం ఇది చూపిస్తే మంచిగా ఉంటుంది సూపర్ ఉంది గైస్ బ్రిడ్జ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అండ్ మన హ్యాపీ గెస్ట్ కోసం ఒక పేరు చెప్పండి అలాగే మన ఆర్మడీలో పేరు కూడా సో
సో ఇదిగా చివరి వీడియో వచ్చేసి వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. బాయ్ బాయ్.